అంతా ఎడారిగా ఉండే కానీ ఈరోజు ఈ కాలంలో కూడా పచ్చగా ఫిబ్రవరి నెలలో కూడా పచ్చగా ఉందంటే దీనికి కారణం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మనకు ఓట్లలో మీకు పెళ్లికి 2500 రూపాయలు, ప్రతి మహిళకు 2500 రూపాయలు, పెళ్లి చేసుకుంటే 1 తులం అదనంగా బంగారం ఇస్తా, దానికి తోడు 2000కు 4000 చేస్తా అని అనేక కల్లబొల్లి మాటలు చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మనకు రకరకాలుగా మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మట్టి కల్పించాలంటే మన యొక్క ఎన్నమనేని శ్రీదేవి గారి అమూల్యమైన కారు గుర్తుకు ఓటేసి వారు మనకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బాకీ కార్డు చూపించాలి మన ఇళ్లలోకి వస్తే. ఎందుకంటే మీరు మాకు ఏదైతే మహిళలకు 2500 ఇస్తామన్నారు, 2000 పెంచి 4000 చేస్తామన్నారు, వికలాంగులకు 6000 చేస్తామన్నారు. అదేవిధంగా జీవన వృత్తి ఇవాళ 1 లక్ష రూపాయల బాకీ ఉంటే 2 లక్షలు తెచ్చుకోండి, ఆ 2 లక్షల రుణం మేము ఏకకాలంలోనే తీస్తామని చెప్పి అనేక మాటలు చెప్పిన మోసకారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నేను అమెరికా నుంచి వచ్చిన, నాకు అమెరికాలో చాలా కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా, అదేవిధంగా నేను ఇక్కడ వాళ్ళ గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి మీ అందరికీ చదువుకున్న యువకులకు నౌకర్లు ఇస్తున్నారని చెప్పి గల్లబల్లి మాటలు చెప్పి ఇవాళ మన దగ్గర ప్రజాపాలన పని వస్తారు. అమ్మ మీరు ఇచ్చిన బాకీ కార్డు, ఈ కార్డు ఏదైతే ఉన్నదో కార్డు ప్రకారం మాకు ఇవ్వాల్సిన అప్పులంతా ఇచ్చి తర్వాత ఓటు అడగండి. మీరు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడగడానికి వస్తున్నారు. కనుక తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప, దయాకరావు గారు చేసిన అభివృద్ధి తప్ప మీరు ఎక్కడ తట్టని మట్టుపోయింది. వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడగడానికి వస్తారు. మేము కారు గుర్తుగా ఓటేస్తాం. మా యొక్క కేసీఆర్ మా గిరిజనులకు గుర్తించుడు, గ్రామ పంచాయతీలను చేసిడు, అదేవిధంగా గిరిజనులకు అనేక సౌకర్యాలు కల్పించుడు. మీరు గిరిజనులకి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి ఇవ్వలేని వాళ్ళు మా గిరిజన ఓట్లు అడిగే నైతిక అర్హత మీకు లేదని చెప్పి మీరంతా కరాఖండిగా వారిని నిలదీస్తూ మన యొక్క తెలంగాణ సాధించిన కేసీఆర్ గారే మన యొక్క సమస్యలను పట్టించుకుంటూ మన గిరిజనుల అభివృద్ధికి తానే తోడ్పాటును అందిస్తారు. అదేవిధంగా దయాకరావు గారు చేసిన అభివృద్ధి తప్ప వాళ్ళు ఏదైతే ఎస్ఎస్ రెడ్డి 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు దాన్ని చేసిన అభివృద్ధి లేదు. మా అంటే వాళ్ళు ఇంకో సంవత్సరం ఉంటారు. దాని తర్వాత వచ్చేది మనదే గవర్నమెంట్. మన శ్రీదేవి గారే మనకు తండాలో ఉన్న సమస్యలు, మన వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. కనుక శ్రీదేవి గారికి వారి యొక్క వరుసలో 2వ నెంబర్ వస్తుంది కారు గుర్తు. 2వ నంబర్లో వచ్చే ఈ యొక్క కారు గుర్తుకు ఓటేసి శ్రీదేవి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి మన కేసీఆర్ గారికి, తెలంగాణ గారికి కానుకలు ఇవ్వాల్సిందిగా ఆ తండవాసులందరికీ పేరు నమస్కరిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.